సాక్షి సంపాదకుడు వర్ధల్లి మురళి ఆయన సెప్టెంబర్ 30 తేదీ 2024లో అద్భుతమైన సంపాదకీయాన్ని రాశారు. నింద భోజనం అనే పేరుతోటి సంపాదకీయాన్ని రాశారు. ఆ సంపాదకీయాన్ని చదవగానే నాకు ఆనందం కలిగి ఆయనకి వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పాను. ఈ సంపాదకీయం ప్రజలందరికీ స్వేచ్ఛ మీడియా ద్వారా అందజేయటానికి అనుమతి కూడా తీసుకున్నాను. ఈ సంపాదకీయాన్ని అంతా ఒకేసారి అమృత కుళిక లాంటి సంపాదకీయాన్ని ఒకేసారి జీర్ణించుకోవటం ప్రజలకు లేకపోతే ఆడియన్స్ కష్టం కాబట్టి దాన్ని 7 పేరాల్లో రాశారు ఆయన. 7 ముక్కలుగా చేసి 7 రోజులు స్వేచ్ఛ మీడియాలో వేస్తాము. మీరు చూసి అది అంటే ఆలోచనామృతం అంటారు కదా, ఆలోచించి ఆనందిస్తారని ఆశిస్తూ దీన్ని స్టార్ట్ చేస్తున్నా. నింద భోజనం. కొన్ని నైతిక బోధలు అన్ని చోట్ల కనపడతాయి. అబద్ధము ఆడరాదు, జీవహింస చేయరాదు ఇలా. కానీ వారణాసిలోని కబీర్ జన్మస్థలమైన కబీర్ మఠకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ నిందలు వేయరాదు అని. కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసేవారి గురించే. 1000 మంది పాపులను కలిసినా పర్వాలేదు, నిందలు వేసే ఒక్కడిని తప్ప. నిందలు వేసేవాని శిరము 1000 పాపాల పుట్ట అన్నారు ఆయన.